ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. సర్వేపల్లి నియోజకవర్గంలోని లేఅవుట్లకు అన్ని రకాల అనుమతులు ఉన్నప్పటికీ సోమిరెడ్డికి ముడుపులు ఇవ్వనిదే అనుమతులు ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. అక్రమ లేఅవుట్లను తొలగించకుండా అన్ని అనుమతులు ఉన్న వాటిని తొలగించడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. దీనిపై అధికారులు విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై చంద్రబాబు చర్చించారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత అంశాలైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధుల సాధనపై చర్చించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏది చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది, అంతే ఆసక్తికరంగా కూడా ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. సూపర్ 6 పథకాలు విజయవంతం కావాలని కోరుతూ రొట్టెల పండుగ సందర్భంగా స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకున్నారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. చంద్రబాబుకి బారా షాహిదుల ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కమిషనర్ల సంతకాల ఫోర్జరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కార్పొరేషన్ ఫోర్జరీ కేసులో నిందితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదయ్యాయి. ఈ మేరకు నెల్లూరు నగరంలోని దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. మొత్తం 7 మంది నిందితుల పేర్లు ఎఫ్ఐఆర్ లో నమోదు కాగా ప్రధాన నిందితులుగా మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్, ఆయన అసిస్టెంట్ శివకృష్ణ పేర్లు ఉన్నాయి. ఇక వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగగా ప్రధాన నిందితులు పరారీలో ఉన్నట్టు సమాచారం. బారా షాహిద్ దర్గాలోని అమరవీరుల సమాధుల వద్ద జనసేన నాయకులు మొక్కులు చెల్లించారు. రొట్టెల పండుగ సందర్భంగా ఆ పార్టీ నాయకులు గునుకుల కిషోర్ బాబు ఆధ్వర్యంలో సమాధుల వద్ద ప్రార్థనలు జరిపారు. అనంతరం స్వర్ణాల చెరువులో రొట్టెలు వదిలారు. సంకల్ప దీక్షతో ఉన్న తమ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని గత 4 సంవత్సరాల నుంచి బారా షాహిద్ దర్గాలో రొట్టెలు అందుకున్నామని కిషోర్ అన్నారు. ఇక నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఫోర్జరీ కేసులో నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం హర్షణీయమన్నారు న్యాయవాది కాకు మురళీరెడ్డి. 2 కమిషనర్ల సంతకాలను ఫోర్జరీ చేయడం మామూలు విషయం కాదన్న ఆయన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అవినీతి కుంభకోణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు.